పవన్ అన్న 15 సంవత్సరాలు రోడ్డు మీద దొబ్బించుకుంటే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. మీరు వచ్చి ఇలాంటి సెన్సిటివ్ విషయాలంతా లేదు, అమ్మాయిలకు స్వేచ్ఛ లేదంటే అమ్మాయిల స్వేచ్ఛ ఎవరన్నా ఆయన స్వేచ్ఛల గురించి మాట్లాడినాడా? అట్లని చెప్పేసి మొత్తం ఇప్పుకొని పోతా ఉండాలా? నాగబాబు గారు మీరు సైలెంట్ అయిపోండి. చాలా విషయాలు దూరి మా మెగా ఫ్యామిలీ పరువు తీయకండి దయచేసి. సో శివాజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు మొత్తం వైరల్ అవుతున్నాయి. సో దాని మీద మీ అభిప్రాయం ఏంది బ్రదర్? శివాజీ గారి సైడే నాకు సపోర్ట్ కూడా అన్న. ఆయన చెప్పిన దాంట్లో ఆ సామాన్లు అన్న ఓటు తప్ప ఆయన ఇంటెన్షన్ అది కాదు. ఎందుకంటే మంచిగా చెప్పాడు కదా. ఇప్పుడున్న జనరేషన్ మరీ ఘోరంగా ఉందన్న. హీరోయిన్లు అయితే ఆ బాలీవుడ్ లో అన్ని ఇప్పేసుకొని ఒకసారి పనులతో వస్తారు, ఒకసారి పేపర్లతో వస్తారు. ఎంత ఘోరంగా వస్తారు తెలుసా? ఇంకెందుకు ఆ రెండు మాత్రం అతికించుకోవడం అన్నట్టు వస్తూ ఉంటారు. ఇది ఇలాగే వదిలేస్తే చాలా దూరం పోతుంది. శివాజీ గారికి మళ్ళీ కౌంటర్లు ఇస్తున్నారు చూడండి, నాగబాబు గారు, అనసూయ గారు. ఇది వీళ్ళు కూడా ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఆయనకు సపోర్ట్ చేయకుండా ఇట్లా రివర్స్ అవుతున్నారు చూడండి. అది చాలా తప్పుగా అనిపిస్తుంది అన్న. అసలు నాకు తెలిసి నేను ఒక మెగా ఫ్యాన్గా చెప్తున్నా, పవన్ అన్న ఫ్యాన్గా చెప్తున్నా, మా మెగా ఫ్యామిలీ పరువు తీయడానికే ఉన్నారన్న ఈ నాగబాబు గారు. ఇంత సెన్సిటివ్ విషయంలో ఆయన దూరి మళ్ళీ మా మెగా ఫ్యామిలీ అంతా తిట్టించుకోవాలా? ఆల్రెడీ నిహారిక గారు తెలుసు ఆల్రెడీ ట్రోల్స్ అవుతున్నాయని చెప్పి. ఇంత సెన్సిటివ్ విషయంలో, ఆడవాళ్ళ విషయంలో శివాజీ గారికి సపోర్ట్ చేయరా అన్న? సో నాగబాబు గారు చేసింది కూడా చాలా తప్పు. ఆడవాళ్ళని ఆ మాట అన్నంత మాత్రం మీరు సామాన్లను ఒక ఓడే పట్టుకున్నారు. కానీ నిజంగా ఆయన చెప్పింది ఏం చెప్పాడు? నిధి అగర్వాల్ ఆ టైంలో అది ఊడిపోయి ఉంటే ఎంత బాధపడాలి, ఆమె లైఫ్ ఏమవ్వాలి, అది కూడా ఆలోచించవచ్చు కదా. సామాన్లు అనడం, ఆ స్థాయిలో ఉన్న మనిషి సామాన్లు అనడం తప్పే. బట్ ఆయన ఇంటెన్షన్ని హైలైట్ చేయాలి తప్ప వీళ్ళందరూ ఆడవాళ్ళ స్వేచ్ఛల గురించి మాట్లాడుతున్నారు, సెలబ్రిటీలు అందరూ. ఆయన దాని గురించి ఏం మాట్లాడలేదే. ఆడవాళ్ళు మంచిగా డ్రెస్సులు వేసుకోండి అని చెప్పడంలో తప్పేముందన్న? ఇప్పుడు మరీ ఘోరంగా అయిపోతున్నారు. 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు మనం చూసారుగా. సమంత, నాగ చైతన్య ఉన్నారా? పెద్ద ఫ్యామిలీలో ఏడ చూసినా ఇంక ఏడికి పోతున్నామన్నా ఎవరో ఒకరు రియాక్ట్ అవ్వకపోతే ఎట్లా అంటారు? శివాజీ గారికి ఏమో అర్హత ఉంది అని చెప్పి. సామాన్యుడు ఎవరైనా మాట్లాడచ్చన్నా. మంచి చెప్పడంలో ఎవరైతే ఏముంది? సెలబ్రిటీ అవ్వాలా? చెప్పండి. నా సపోర్ట్ అయితే శివాజీ గారికే. బట్ ఆ ఓటు వాడకుండా మేబీ ఆయన ఆ ఓటు వాడకపోయి ఉంటే ఈరోజు ఇది ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. ఎందుకంటే కొంతమంది పోకిరులు ఉంటారు. లేదన్న, కొంతమంది పోకిరులు ఉంటారు, కొంతమంది రోడ్ సైడ్ బ్యాచ్లు ఉంటారు. వాళ్ళు ఇలాగే మాట్లాడతారు, సామాన్లు అంటారు, గలీజ్ మాటలు మాట్లాడతారు. వాళ్ళందరికీ అర్థం అవ్వాలని చెప్పేసి ఆయన సామాన్లు అన్న ఓడు వాడాడే తప్ప కావాలని ఏదో హీరోయిన్లను తిట్టాలనేసి కాదు. కొంతమంది అలాగే చెప్పాలన్న. ఆయన కొంచెం మాసు. కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడతారు, కొంతమంది తెలుగులో మాట్లాడతారు, కొంతమంది నాటుగా మాట్లాడతారు. ఆయన సామాన్లు ఊత పదం అనుకో. అంత మాత్రానికి మీ అమ్మని అంటావా, మీ నాన్న అంటావా అంటే ఎట్లా? ఆయన చెప్పిన దాంట్లో మంచి ఎతకండి. అది నాకు ప్రజలంతా సపోర్ట్ చేస్తుంటే ఇండస్ట్రీ మాత్రం ఆయనకు నెగిటివ్ గా వెళ్తుంది. ఎలా చూడొచ్చు అన్న? ఇండస్ట్రీ ఎప్పుడు సపోర్ట్ చేసిందన్న? మొన్న ఐబొమ్మ రవిలో సపోర్ట్ చేసింది ఇండస్ట్రీ? చెప్పండి. ఐబొమ్మ రవి వద్దు అంతా అయిపోయింది అన్నారు. ఇప్పుడు మళ్ళీ శివాజీ గారు ఇంత పెద్ద సెన్సిటివ్ విషయంలో శివాజీ గారిని టార్గెట్ చేస్తారు. అనసూయ గారు మాట్లాడే అసలు అర్హత ఉందా? ఆయన హీరోయిన్ అన్నాడు. ఈమె హీరోయినా? చెప్పండి. హీరోయిన్గా తీసుకుంటారు ఇప్పుడు ఈమెని? చెప్పండి. ఈమెకు సంబంధం లేని విషయంలో ఈమె ఇంకా దూరి శివాజీ గారితో పెట్టుకుంటున్నారు. ఒకటన్నా అనసూయ గారు కూడా చూశారు కదా. అసలు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే వాళ్ళ కొడుకులు కూతురు ఎవరైనా చూస్తారా? బిక్లీల మీద డ్రెస్సులు, ఆ డ్రెస్సులు. నేను ఆమె నేను తిట్టట్లేదు, చెప్తున్నా. పబ్లిక్ ఒపీనియన్. శివాజీ గారు చెప్పిన మాట తప్పవచ్చు, బట్ ఇప్పుడు అది అవసరం. జనాలకి చాలా అవసరం, ఇండస్ట్రీకి చాలా అవసరం. ఎక్కడ పోయినా నిన్న నిధి అగర్వాల్ అంత చెప్పినా కూడా అసలు స్టార్ట్ అయింది నిధి అగర్వాల్ ఇష్యూ. మళ్ళీ నేను నెట్ వచ్చింది ప్రభాస్ ఈవెంట్లో. అక్కడ మళ్ళీ అదే జరిగితే మొత్తం ఇప్పేసి ఏదైతే చూసుకొని వస్తా అంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా బయటకు వచ్చి మాట్లాడాలన్న. శివాజీ గారి సైడ్ ఉండాలి. లేకపోతే ఇండస్ట్రీ పెద్ద ఇప్పుడు నాగబాబు గారు ఎందుకు అంత ఏమన్నా నాగబాబు గారు శివాజీ సైడ్ వస్తే మళ్ళీ నిహారిక పేరు యాడొస్తుంది అని చెప్పేసి ఆయన అటు సైడ్ నుంచి నడుకొని వస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, నాగబాబు గారు మీరు సైలెంట్ అయిపోండి. చాలా విషయాలు దూరి మా మెగా ఫ్యామిలీ పరువు తీయకండి దయచేసి. ఎందుకంటే మా పవన్ అన్న ఒక స్థాయిలో నిలబడ్డాడు. మా చిరంజీవి గారు 30-40 సంవత్సరాలు నిలబడి ఒక మనిషి ఎలా నిలబడాలో అనే ఒక చరిత్ర ఉంది మాకంటూ. పవన్ అన్న 15 సంవత్సరాలు రోడ్డు మీద దొబ్బించుకుంటే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. మీరు వచ్చి ఇలాంటి సెన్సిటివ్ విషయాలంతా లేదు, అమ్మాయిలకు స్వేచ్ఛ లేదంటే అమ్మాయిల స్వేచ్ఛ ఎవరన్నా? ఆయన స్వేచ్ఛల గురించి మాట్లాడినాడా? అట్లని చెప్పేసి మొత్తం ఇప్పుకొని పోతా ఉండాలా? ఏ హీరోయిన్ అన్న? సాయిపల్లి ఇప్పుడు రణబీర్ కపూర్ మంచి శ్రీరాముని సినిమా తీస్తున్నాడు, అందులో సీత క్యారెక్టర్ చేస్తుంది. ఏ రోజు కానీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఒక్క ఫోటో అన్న చెత్తగా పెట్టిందన్న? ఆమె ఈరోజు నెంబర్ 1లో లేదా? చెప్పండి. ఇట్లా ఎక్స్పోజింగ్లు చేస్తేనే మీరు హీరోయిన్లు అయిపోతారా? ఏ సాయిపల్లి ఇలాగా ఉండొచ్చు కదా? చెప్పండి. రష్మిక మందాన ఉన్నారు కదా కొంతమంది, సౌందర్య, ఆ కాలంలో సావిత్రి, వీళ్ళందరూ అయ్యారు కదన్నా. ఇప్పుడు ఎందుకన్నా ఈ జనరేషన్లో ఏదో అన్ని ఇప్పుకుంటేనే ఛాన్సులు వస్తాం. 18 years 19 yearsలో మంచిగా వస్తారన్న వీళ్ళు. ఈరోజు వచ్చింది చూడ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఏదో శ్రీకాంత్ కొడుకు సినిమాలో చేసింది. అలా పద్ధతిగా వస్తారు. అది అక్కడ 20 దాటిందంటే చాలు, ఇంకా అన్ని డ్రెస్సులు ఊడిపోతూనే ఉంటాయి. మెల్లమెల్లగా ఒకటొకటి తగ్గించుకుంటూ వస్తారు. ఒకటి చెప్తున్నాను, మీరు నిండుగా ఉండండి. ఛాన్సులు మీ దగ్గర టాలెంట్ ఉంటే సాయిపల్లి ఏం చూపించిందని చెప్పి ఈరోజు ఆ స్థాయిలో ఉంది. నెంబర్ 1 సినిమా. రణబీర్ కపూర్ సీత క్యారెక్టర్ చేస్తుంది, ఏ రోజు ఎక్స్పోజింగ్ ఇవ్వలేదు. శివాజీ గారు చెప్పేది అదే, అలా నిండుగా ఉండండి.
మీరు సామాన్యులు దాన్ని పట్టుకొని రోజు ఆయన్ని ఎవరు పడితే వాడి నీకేం హక్కు ఉంది అంటే మరి నాకేం హక్కు ఉందని మీరు ఇన్ని మైకులు పెట్టారు చెప్పండి. ఒక పబ్లిక్ ఒపీనియన్ చెప్పడానికి ఎవరైతే ఉందన్నా సెలబ్రిటీ అయితే ఉంది ఎవరైతే ఉంది